దానివల్ల ఏంటంటే ఈ బిజినెస్ చేసిన తర్వాత జియో ప్యాడ్ నుంచి కూడా మనకి రాయల్టీ ఇన్కమ్ ఉందండి. ఒక వ్యక్తి ఒక పనిని సక్సెస్ఫుల్ గా చేస్తే మనకి రాయల్టీ ఇన్కమ్ బయట ఎలా అయితే వస్తుందో అక్కడ వస్తుందో లేదో ఒక తరము అలానే మారుస్తుంది. సో ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరు అలాగే ఎస్పీపీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దీన్ని ఎంత ట్రస్ట్ గా నమ్మారో అదే ట్రస్ట్ తో మీ పిల్లలకి బంగారు భవిష్యత్తుని అందజేస్తుంది. అండ్ అలాగే మరొక పార్టీ మెంబర్ పాచిపాలెం జాన్ గారిని వేదిక మీదకి సాధనంగా ఆహ్వానిస్తున్నాం. జాన్ గారు ప్లీజ్ వెల్కమ్. చేసినటువంటి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అలాగే ఈ సంస్థ నిర్వహణ సాయి శ్రీనివాస్ గారికి హృదయపూర్వక ఆరాధన చేస్తున్నటువంటి అలాగే ఈ రోజు నేను కూర్చి మాట్లాడుతున్నానంటే ఇది మా యొక్క గ్రేట్ కాలేజ్. నా టీం మెంబర్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ అయినా మా టీం మెంబర్స్ కూడా హృదయపూర్వకంగా ఆరాధన చేస్తున్నాం సార్. కస్టమర్ కేవలం అవునా కదా? అలాగే మా ఎస్పీలో మార్కెటింగ్ పర్సన్ ఎవరున్నారో వాళ్ళందరూ దేవుడు సార్, టీం మెంబర్స్. సో అటువంటి దేవుడు మా టీం మెంబర్స్ ఫ్యామిలీ కూడా హృదయపూర్వక ఆరాధన చేస్తున్నాను. ఒక్కసారి టీం మెంబర్స్ ప్లీజ్ 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 ప్లీజ్. సో సో థ్యాంక్ యూ. అలాగే సార్ మనం చేసే వ్యాపారం ఎవరికి ఏ నష్టము లేని వ్యాపారం అవునంటారా కాదంటారా? సో మన భూమిని సస్యశ్యామలం చేస్తున్నాం, మన భూమిని సస్యశ్యామలం చేస్తున్నాం. జనరల్ గా రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే ఏం చేస్తాం? మనము ఉన్న భూమిని పూడ్చి సస్యశ్యామలం భూమిని పూడ్చి వ్యవసాయం చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఒక భూమి తీసుకుని సస్యశ్యామలం చేస్తున్నాము, ఎర్రచంద్రం చేస్తున్నాము అంటే ప్రకృతిని కాపాడుతున్నాము. ఎవరికి కూడా ఏ విధంగా నష్టం లేని వ్యాపారం అంటే సాయి ప్రాపర్టీస్ లో ఎర్రచంద్రం ప్రమాణం నేను ఈ సభకు ఎవరు కూడా చూపించుకున్నాను సార్. ఏ వ్యాపారం చేసినా సరే ఎంతో కొంత నష్టం ఉంటుంది. అన్ని వ్యక్తికి కొన్న వ్యక్తికి ఏదో నష్టం ఉంటుంది, పని నష్టం ఉంటుంది. కానీ సాయి ప్రాపర్టీస్ లో ఎర్రచంద్రం అమ్మడం వల్ల అన్ని వ్యక్తికి కొన్న వ్యక్తికి పర్యావరణానికి ఈ ప్రపంచానికి కూడా ఏ విధంగా నష్టం లేని వ్యాపారం కానీ సంస్థ అంటే కేవలం సాయి ప్రాపర్టీస్ అనే ఈ సభాపూర్వకంగా నిర్వహించుకున్నాను. అవునంటారా కాదంటారా? అవునైతే గ్రాండ్ చేస్తున్నారు సార్. సో ఇదే విధంగా 16 ఏళ్ళ వచ్చి ఆ బాగా కూర్చున్నారు సార్ చెప్పినట్టు ఆ బాగా కూర్చున్నాను సార్. కూర్చుని నిర్ణయం తీసుకున్నాను. ఈ సంస్థ మామూలు సంస్థ కాదు, 100% హాస్టల్ చూపించున్నాం. అలా తర్వాత ఇందులో చెప్పడం 17 యూనివర్సిటీ 18, 19 ఈ 3 యూనివర్సిటీలో నేను ఇదే కార్యక్రమంగా దాన్ని మాట్లాడే అవకాశం దొరికింది. అలాగే ఇక్కడి నుంచి విమర్గా నేను సీట్ తీసుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన అందరికీ టీమ్ లీడర్స్ అందరికీ పేరు పేరు నమస్కారం అండి. మన కంపెనీ 19 సంవత్సరాలు పూర్తి చేసుకుని 20 సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంగా ఒక్కసారి కంపెనీకి అందరూ కర్తాభంగా చేపట్టాలని కోరుతున్నాం. కంపెనీలో ఇంతకంటే మీరంతా కాబోయే కోటేశ్వరులు ఇంత చూడమా ఇంకా గట్టిగా ఈ కంపెనీ రావాలి. ముందుగా మన కంపెనీ వ్యవస్థాపకులు సిఎండి గారైనటువంటి క్యాంపూర్ శ్రీనివాసరావు గారికి మనస్ఫూర్తిగా ప్రారంభం చేస్తూ నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే మన కంపెనీ ఎండి గారైనటువంటి లింగాబాబు గారికి మా ఆశీస్సులు. అలాగే మన కంపెనీ ఈ స్టేజ్ నిలబెట్టినటువంటి మహమ్మద్ జిలానీ గారికి, ఫౌండర్ డైరెక్టర్ గారికి ఒక్కసారి మా ధన్యవాదములు. అలాగే అజాదుద్దీన్ గారికి. నేను ఈ రోజు ఇక్కడ ఎలా మాట్లాడుతున్నానంటే దీనికి కారణమైనటువంటి నా ఐకాన్ టీం సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను ఈరోజు మీ అందరికీ ఒక 2 మాటలు చెప్పడానికి వెళ్తాను. నాయకత్వ లక్షణాల గురించి కారణం సిఎండి గారు
ఓకే సార్. నాయకుడైన అతను ముందుండి ఆడవేయడం కాదు, ఆ ముందుండి ఆదర్శంగా పని దాంట్లో నిర్దేశించి మీరు ఎలా చేయాలని ఆదర్శంగా ఉంటే అతను నాయకుడుగా నిలబడతాడు. అలాగే నాయకుడు అనేది ఒక పదవి కాదండి, మన యొక్క ప్రవర్తన, మన యొక్క నడవడిక మీద, నిజాయితీ మీద నిలబడి ఉంటుంది. మనం ఎప్పుడైతే నిజాయితీగా నిలబడి ఉంటామో మన టీం సభ్యులందరూ కూడా మనతో పాటు జర్నీ చేస్తారు. మన టీం మొత్తం సక్సెస్ అవుతుంది. ఆ సక్సెస్ రేట్ లో మనం తీసుకెళ్ళాలి. అప్పుడు ఎప్పుడైతే మనం తీసుకెళ్ళగలుగుతామో ఆ రోజు నాయకుడిగా గుర్తింపు పొందుతామండి. అట్లాగే నాయకుడికి ముఖ్యంగా ఉండవలసింది ఒక 3 లక్షణాలంటే ఆ గురించి చెప్పి ముగిస్తానండి. ముందు దూరదృష్టి. కంపెనీలో ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది, మనం ఎక్కడికి వెళ్ళి బిజినెస్ వస్తుంది, ఎక్కడ మార్కెటింగ్ చేయాలి అనేది ముందు చూపుతో లీడర్స్ అందరికీ చెప్తే వాళ్ళందరూ కూడా ముందుకు వెళ్ళి వాళ్ళ విజయం సాధించాలని చేయగలిగితే దూరదృష్టి ఆలోచించి చెప్పినప్పుడే మన నాయకుడు. అలాగే నిజాయితీ. మన కంపెనీ మనకి ఏదైతే చెప్తుందో దాన్ని పాటిస్తూ నిజాయితీగా మన లీడర్స్ అందరికీ కంపెనీ ప్రతి మాట చిన్న అబద్ధం కూడా లేకుండా ప్రతి దాన్ని వాళ్ళకి నెరవేర్చేలాగా నిజాయితీగా మనం ఉంటే ఆటోమేటిక్ గా కంపెనీ మనం టీం కూడా అభివృద్ధి చెందుతుంది. 2 క్రమశిక్షణ లేకుండా ఎవరు కూడా ఏది సాధించలేరండి. లీడర్ క్రమశిక్షణగా ఉండి ప్రతి విషయంలో క్రమశిక్షణగా నియమ పద్ధతులతో నడుచుకుంటే ఆ టీం కానీ కంపెనీ కానీ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే 2 సేవాభావం అండి. సేవాభావం అంటే మనకి నాయకులు అనేవాడి అధికారం కాదని బాధ్యత అంటే నేనున్నాను, మీకెందుకు, నడవండి, మీ అంతా నేను ఉంటాను, కష్ట సుఖాల్లో ముందు నడుపుతాను, వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా సేవాభావంతో ముందుకు నడుపుతాను, నా వల్ల మీకు ఎంతమంది ఉపయోగపడుతున్నారు ఉపయోగించుకోండి వాళ్ళకి ఎదురుంటూ సేవాభావంతో ఉంటేనే నాయకులుగా ఎదగలుగుతారండి. 2 టీము ఎంత ముందుకు తీసుకెళ్లాలనే మనస్తత్వంతో నిర్ణయంతో ఉంటారో వారే ఎక్కువ విజయం సాధిస్తారంటే అంటే మనం విజయం సాధించడం కాదు, మనతో పాటు ఉన్నటువంటి 10 మంది 100 మంది విజయం సాధిస్తే ఆ రోజు టీం నాయకుడు ఆయన విజయం సాధించడం ఎక్కడండి. మీ అందరికీ ఒక చిన్న మిమ్మల్ని మాట్లాడుతున్నానండి, అందరూ నాకు ఒకే చెప్పాలి. దానికి ఉన్న వాళ్ళందరూ కూడా లీడర్స్ వచ్చారండి. ఇక్కడ మీరు మనం అంటే మీ అంతా మీరు విజయం సాధించకుండా మీ టీం సభ్యులందరూ విజయం సాధించాలి అనుకున్నాం. ఒక్కసారి చేయండి సార్. మీరు ఒక్కలే కాకుండా మీ టీం సభ్యులందరూ విజయం సాధించాలి అనుకున్నాం. చేయకపోతే పోతున్నాం. ఇది కదా విజయం అంటే, ఇది కదా మన భవిష్యత్ అంటే, ఇది కదా నాయకత్వ లక్షణాలు అంటే. ఎందుకంటే ఇంతమంది చేయలేరు. థ్యాంక్ యూ. అలాగే చివరిగా చిన్న మాట సార్, ఈ రోజు ఎక్కడ నిలబడి నేను మాట్లాడుతున్నానంటే దీనికి పూర్తి బాధ్యులు మొత్తం నా టీం అంటే నా టీం లేకపోతే నేను లేను. నా ఊపిరి ఉందంటే వాళ్ళు నా టీంకి ఏంటంటే ఉంది వాళ్ళకి తోడ్పాటు చేసి వాళ్ళకి ఉండాలని మీ అందరూ సమానంగా ప్రమాణం చేస్తున్నాం సార్. ట్వంటీయత్ యానివర్సరీ ఆఫ్ సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ మార్కెటింగ్ మిత్రులకి అలాగే కస్టమర్ దేవుడు అందరికీ కూడా వామ్ వెల్కమ్ చెప్తూ నేను కంపెనీ గురించి కొన్ని మాటలు చెప్పాను. సాయి ప్రాపర్టీస్ అనేది ఒక కంపెనీ మాత్రమే కాదు, వాల్యూ యాడెడ్ లైఫ్ పార్ట్నర్ ఫర్ ఎవ్రీ కస్టమర్స్ లైఫ్. సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ ఫార్మ్ ల్యాండ్ సెగ్మెంట్లో అగ్రదార సంస్థ. అంటే ఇట్స్ ద లార్జెస్ట్ కంపెనీ ఇన్ ద కంట్రీ.